రైతుల భరోసా యాత్రకు విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భూ పరిరక్షణ తరపున సిపిఎం పార్టీ తరపున అఖిలపక్ష కమిటీ తరపున ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస కాష్టమైనటువంటి పాలన జరుగుతుంది. భారతదేశ చరిత్రలో చూసినట్లయితే ఈనాడు దాదాపు 13 జిల్లాల్లో 13 లక్షల ఎకరాలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం రైతాంగానికి మీద నిప్పుల వర్షం కురిపించాలనే ఆలోచనతో ఉన్నారు. దాన్ని విరమించుకోవాలని మేము కోరుతున్నాం. ఈనాడు మనం పరిశీలన చేసినట్లయితే 1900 బ్రిటిష్ వాళ్ళు భారతదేశం రాకముందు సగటు సంవత్సరానికి 200 కేజీలు తీసుకునేవారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంకి వచ్చిన తర్వాత 1930 అంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ దేశం నుంచి పత్తి బ్రిటిష్ దేశానికి ఎగుమతి చేయటం, ఈ దేశం నుంచి నీలి మంది ఎగుమతి చేయటం వల్ల కొన్ని లక్షల మంది అనేటువంటిది వ్యవసాయం ఆపేయటం వల్ల చనిపోయారు. అదే పరిస్థితులు ఈనాడు సంబంధించినాడు చూసినట్లయితే 1930లో ఉన్నటువంటి సగటు 135 కేజీలటువంటి తీసుకుంటాం జరిగింది. అదే సందర్భంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళా హరిత విప్లవం వచ్చిన సందర్భంగా 185 కేజీలు పెరిగింది. ఆర్థిక సంక్షోభం ప్రపంచీకరణ వచ్చిన నేపథ్యంలో అది మళ్ళీ 165 కేజీలు పడిపోయింది. ఈనాడు మరలా 135 కేజీలు పడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటిది మనం పరిశీలన చేసినట్టయితే ఈ రాష్ట్రంలో 4,11,000 ఎకరాలటువంటి ప్రభుత్వం అనేటువంటి తీసుకుంటాం జరుగుతుంది. మచిలీపట్నంలో కూడా 1,05,000 ఎకరాలు అనేటువంటి తీసుకుంది. అనేక పోరాటాల చేత ఫలితంగా ఏంటంటే ఇవాళ మళ్ళీ 33,600 ఎకరాలు అనేటువంటి తీసుకుంటున్నాం జరుగుతుంది. దీని వ్యతిరేకంగా దశలుగా మన రైతాంగాన్ని పోరాటం చేస్తే మనందరూ తెలిసిన విషయం. ఈ పోరాటంలో మేము ప్రభుత్వానికి అప్పీల్ ఇచ్చేది ఒకటే, ముందు ప్రభుత్వానికి భూ పరిరక్షణ కమిటీ ఇచ్చింది ఒకే అప్పీల్, ముందు పోర్టు నిర్మాణం చేయండి మీరు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అది కాకుండా 33,000 ఎకరాలటువంటి ప్రజల యొక్క మొత్తం 70,000 మంది జనం ఉన్నటువంటి మండలం మొత్తం 105 ఎకరాలు పెట్టడం ఒక దుర్మార్గ చర్యగా మాత్రం భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ ఆలోచనలు వెనక కొడతాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వెనకేసేదాకా ఇది మాత్రం ఆగదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రజలు మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు, నేను సైతం ప్రపంచాగ్ని సమితి ఒకటి ఆదించానట్టు ఈ ప్రజారైక్యం అందరూ ఏంటంటే ఈ యొక్క జీవాన్ని వెనక కొట్టే వరకు, ఈ మడ జీవ కొట్టే వరకు పోరాటం చేస్తామని, తిప్పి కొడతామని, తప్పనిసరిగా పోర్టు నిర్మాణం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.